దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చాలా సంతోషం. ఈ యొక్క ఉదయకాల సమయములో మరొకసారి మీ మధ్యలో దేవుని వాక్యమును బోధించుట దేవుని గొప్ప కృపగా ధన్యతగా నేను భావించుచున్నాను. మీ అందరికీ ఈస్టర్ సండే యొక్క శుభములు తెలియజేయుచున్నాను. అంత మాత్రమే కాకుండా పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకు శుభములు తెలియజేయుచున్నాను. ఒక ప్రశ్న ద్వారా దేవుని వాక్యాన్ని నేను మీ మధ్యలో తీసుకొని వస్తున్నాను. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం నిజంగా జరిగిందా? యేసుక్రీస్తు నిజముగా సమాధి నుండి తిరిగి లేచాడా? యేసు ప్రభు మృత్యుంజయుడైనాడా? యేసు ప్రభు తాను చనిపోయి తిరిగి 3 దినము లేచాడా అను ఈ ప్రశ్నలన్నిటికీ ఆధారములు ఏవైనా ఉన్నాయా, రుజువులు ఏవైనా ఉన్నాయా అనే అంశం మీద దేవుని వాక్యం మనము ఆలోచన చేద్దాం. లోకములో చాలామంది గొప్ప గొప్ప వారు చనిపోయారు. రాజులు కావచ్చు, మత నాయకులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకా గొప్ప గొప్ప వారు కావచ్చు. ఎంతోమంది చనిపోయారు. కానీ చనిపోయిన వారందరిలో కూడా ఇంతవరకు ఎవరు కూడా తిరిగి లేవలేదు. వారందరూ కూడా చనిపోయారు అనుటకు రుజువులు ఉన్నాయి. వారి సమాధులు ఆధారములుగా ఉన్నాయి. వారి సమాధులు రుజువులుగా ఉన్నాయి. కానీ ఎవరు కూడా చనిపోయి తిరిగి లేవలేదు. అలెగ్జాండర్ ద గ్రేట్ ఈ విధముగా చెప్పుకుంటూ వెళ్తే ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. మైకేల్ జాక్సన్, ఇందిరాగాంధీ, మహాత్మా గాంధీ, ఇంకా ఇలా చాలామంది ఉన్నారు. అందరూ చనిపోయారు. కానీ వారిలో ఏ ఒక్కరు కూడా చనిపోలేదు. అందరూ చనిపోయారు. కానీ వారిలో ఎవరు కూడా ఇంతవరకు తిరిగి లేవలేదు. వారి సమాధులు ఆ విధముగానే మూయబడి ఉన్నాయి. కానీ దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని వాక్యములో పరిశుద్ధ గ్రంథము బైబిల్లో యేసుక్రీస్తు ఒక్కడే మరణము జయించి తిరిగి లేచాడు. సమాధిని గెలిచి తిరిగి లేచాడు. మృత్యుంజయుడైనాడు. మరణ బంధకములను తొలగించి సాతాను యొక్క కుయుక్తులను ఓడించి అంధకార శక్తులను ఓడించి ఆయన సజీవునిగా 3వ దినము తిరిగి లేచాడు. మృత్యుంజయునిగా ఆయన తిరిగి లేచినట్లు మనము చూస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, యేసుక్రీస్తు నిజముగా పునరుత్థానుడైనాడా? యేసుక్రీస్తు నిజముగా తిరిగి లేచాడా అన్న దానికి మనము కొన్ని ఆధారములు దేవుని వాక్యములో చూద్దాం. మొట్టమొదటిగా ఒక్కొక్క ఆధారములోనికి వెళ్ళడానికి ముందు అపోస్తుల మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయములో ఒక మాట నేను మీకు చెబుతాను. దయచేసి నేను వాక్యము చదువుతూ ఉండగా మీరు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీ దగ్గర ఉన్న బైబుల్ తెరిచి ఉంచి నేను చదువుతుండగా మీరు కూడా గమనించాలని కోరుతూ ఉన్నాను. ఒకవేళ మీ దగ్గర బైబిల్ లేనట్లయితే దయచేసి వెళ్ళండి, మీ రూమ్లోనికి వెళ్ళండి, ఎక్కడ బైబిల్ పెట్టారో అక్కడికి వెళ్ళండి. బైబిల్ తీసుకొని నేను చెప్పినట్లు దయచేసి నేను చదువుతుండగా మీరు కూడా దయతో గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం మనము గమనించినట్లయితే, నాకియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. పౌలు ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనములో పునరుత్థానమును గూర్చి ఈ విధముగా తెలియజేస్తూ ఉన్నాడు. 3 విషయాలు మనం గమనించుదాం. ఈ యొక్క ఆధారములు, ఆ రుజువులను నేను మీకు చెప్పడానికి ముందు 3 విషయాలు గమనించుదాం. ఒకటి, యేసు ఎందుకు శ్రమ పడానో. రెండవదిగా, యేసు ఎందుకు మృతి పొందానో. మూడవదిగా, యేసు ఎందుకు లేచాను. ఈ 3 విషయాలు మనకు అర్థమైనట్లయితే మనము మిగతా విషయాలలోనికి ప్రార్థన పూర్వకముగా వెళ్దాం. దయచేసి నిదానముగా దేవుని వాక్యం విందాం. త్వరగా కాకుండా నిదానముగా దేవుని వాక్యం విని మీరందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకు యేసు ప్రభు శ్రమపడ్డాడు అంటే, నీ కొరకు, నీ నా దోషముల కొరకు, నీ నా పాపముల కొరకు యేసుక్రీస్తు శ్రమపడినట్లు మనము చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 వచనం మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 1:21, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. కాబట్టి నేను ఆ పాపములు తన మీద వేసుకున్నాడు యేసయ్య. నేను ఆ దోషములు తన మీద వేసుకున్నాడు. నీకు రావలసిన శ్రమ ఆయన పొందాడు. ఆయన పొందాడు. నీకు రావలసిన ఆ శిక్ష, ఆ ఉగ్రత యేసుక్రీస్తు పొందాడు. అందుకొరకే నీవు నీతిమంతునిగా ఉండాలని, దేవుని కుమారుడుగా ఉండాలని, విశ్వాసిగా ఉండాలని, దేవుని నిజమైన విశ్వాసము ద్వారా వెంబడించాలని యేసుక్రీస్తు నీ కొరకు శ్రమ పడ్డాడు. ఒక్కసారి యెషయా గ్రంథము 53వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. దయచేసి మీరు కూడా నాతో పాటు వాక్యాన్ని మరి చదవాలని కోరుతున్నాను. 53వ అధ్యాయము 6వ వచనములో, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఈ వాక్యమును బట్టి ఎందుకు యేసు శ్రమ పడెను అనే మాటకు ఈ మాట సరిపోతుందండి. రెండవదిగా, ఎందుకు యేసుక్రీస్తు మృతి చెందాడు అని మనం బాగా ఆలోచన చేస్తే, రోమాపత్రిక 5:8-9 నేను చదువుతాను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు. ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. దేనిబడిలారా, ఎందుకు యేసు ప్రభు మృతి చెందెను అన్న మాటకు సారాంశము, అర్థము ఈ యొక్క రోమాపత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూస్తున్నాం. అదే విధముగా యేసు ప్రభు ఎందుకు తిరిగి లేచాడు, ఎందుకు మృత్యుంజయుడయ్యాడు, ఎందుకు మరణమును గెలిచి లేచాడు అన్న మాటకు అర్థం ఏంటంటే, రోమపత్రిక 6వ అధ్యాయము 4వ వచనములో, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడేనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బ్యాప్టిజం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితేమే. దొరిబడిలారా, దేవుని వాక్యాన్ని మీరు చక్కగా వింటున్నారు. మిమ్మల్ని దేవుడు దీవించును గాక. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు దేవుని వాక్యం వినుటకు. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఇప్పుడు మన టాపిక్లోనికి మనం వెళ్దాం. యేసుక్రీస్తు నిజముగా పునరుత్థానుడయ్యాడు. యేసుక్రీస్తు నిజముగా లేచాడు. యేసుక్రీస్తు నిజముగా 3వ దినము తిరిగి లేచాడు అను ప్రశ్నలకు ఒక
7 జవాబులు మనము దేవుని వాక్యములో చూద్దాం. 7 సమాధానములు మనము దేవుని వాక్యములో మనం చూద్దాం. మొట్టమొదటి ఆధారము మనము గమనించినట్లయితే, యేసుక్రీస్తు పునరుత్థానుడు అని ప్రకటించుటకు ప్రవచనాలు ఆధారముగా ఉన్నాయి. ప్రవచనాలు ఆధారముగా ఉన్నాయి. కీర్తన 16:10 మనం గమనించుదాం. కీర్తనలు 16వ అధ్యాయము 10 మనం గమనించినట్లయితే, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. ఈ వాగ్దానము యేసు క్రీస్తుకు సంబంధించిన పునరుత్థాన వాగ్దానం అండి. భక్తుడైన దావీదు పరిశుద్ధాత్మతో చెబుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మతో యేసుక్రీస్తు పునరుత్థానుడు కాకముందే ఈ పునరుత్థాన ప్రవచనం మనము దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యములో పునరుత్థానమును గూర్చిన మొట్టమొదటి ఆ యొక్క ఆధారము ప్రవచనాత్మకమైన ఆధారం అండి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అదే విధముగా రెండవది మనము ఆలోచన చేసినట్లుగా రెండవ ఆధారము యెషయా గ్రంథము 53:10. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10 మనం గమనించుదాం. యెషయా 53:10 అక్కడ ఏముందంటే, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. అతడు దీర్ఘాయుష్మంతుడగును అంటే యేసుక్రీస్తు ప్రభువుకు మరణము లేదండి. అతడు దీర్ఘాయుష్మంతుడు. అతడు చనిపోయినప్పటికీ, శ్రమ పొందినప్పటికీ, మరణించి సమాధి చేయబడినప్పటికీ యేసు ప్రభు 3వ దినము లేస్తాడు. అతడు దీర్ఘాయుష్మంతుడు. అదే విధముగా ఇంకొక ప్రవచనం మనం చూద్దాం. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము మనం గమనించినట్లయితే 5:14-15 నేను చదువుతాను. 14-15 ఏలయనగా ఎఫ్రాయిమీయులకు సింహం వంటి వాడును గాను, యూదా వారికి కొదమ సింహం వంటి వాడును గాను నేనుందును. నేనే వారిని పట్టుకొని చీల్చెదను, నేనే వారిని కొనిపోవుదును. విడిపించువాడొకడును లేకపోవును. వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. దయచేసి ఈ మాట మీరు చక్కగా ఆలోచన చేయండి. ఎంతో చక్కగా దేవుని వాక్యం వింటున్నారు. నేను తిరిగి నా స్థలమునకు పోవద్దును. దీని అర్థం ఏంటంటే, యేసు ప్రభు శ్రమపడి మరణించి సమాధి చేయబడి 3వ దినము తిరిగి లేచిన తర్వాత నా స్థలమునకు వెళ్ళుదును అంటే పరలోక రాజ్యమునకు వెళ్ళుదును. నిత్య నివాసము, శాశ్వతమైన రాజ్యము, ఆ పరలోక రాజ్యానికి నేను వెళ్ళుదును అనే మాట మనము చూస్తున్నాం. సో మొట్టమొదటిగా యేసుక్రీస్తు పునరుత్థానుడు అని ప్రకటించుటకు మొట్టమొదటి ఆధారము ప్రవచనాలు ఆధారముగా ఉన్నాయండి. ప్రవచనాలు ఆధారముగా ఉన్నాయని మనం దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ఇంకా మీకు ప్రవచనాలు కావాలంటే కొన్ని రెఫరెన్స్ ఉన్నాయి, నేను మీకు ఇస్తాను. నేను దయచేసి మీకు సమయం ఉన్నప్పుడు మీరు దయచేసి ఆ యొక్క ప్రవచనాలు చదవండి. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి తీసి చదవండి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2-3 హెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 7-10 తరువాత ఆదికాండము 22వ అధ్యాయము 4 ఇవన్నీ కూడా మీరు చదివినట్లయితే యేసుక్రీస్తు పునరుత్థానుడు అని రుజువు చేయుటకు ఆధారములు ఈ యొక్క పాత నిబంధనలో ఎన్నో ప్రవచనాలు ఉన్నాయండి. నేను ఇంకో ప్రవచనం మీకు చూపిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. యోబు గ్రంథం
యోబు గ్రంథం 19వ అధ్యాయము, యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనం మనం గమనించుదాం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఇక్కడ యోబు పరిశుద్ధాత్మ చేత నిండుకొనిన వాడై యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును గూర్చి ముందే తెలియజేస్తూ ఉన్నాడు. నా విమోచకుడు సజీవుడు. యేసుక్రీస్తు ప్రభువు సజీవుడు. ఆయన పునరుత్థానుడై తిరిగి లేస్తాడు. అంత మాత్రమే కాదు, యేసు భూమి మీద తిరిగి నిలుస్తాడు, ఈ భూమి మీదకి వస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి ఆధారము ఆయన ప్రవచనాలే. యేసుక్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేస్తాడు అనడానికి మొట్టమొదటిగా ఈ ప్రవచనాలు ఆధారముగా ఉన్నాయి. రెండవ ఆధారం మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు బ్రతికి ఉన్నప్పుడే పునరుత్థానమును గూర్చి చెప్పిన మాటలే ఆధారం. ఆయన 33.5 సంవత్సరములో ఈ భూమి మీద పరిచర్య చేశాడు. ఆయన 100% దేవుడు, 100% మానవుడు. ఆయన దైవత్వం కలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభువు దైవత్వము కలిగిన దేవుడు. ఆయన మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు, దేవుని కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ దేవుడే తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపాడు. యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడు పునరుత్థానం గురించి ఆయన చెప్పిన మాటలే ఆధారం. కాబట్టి యేసు ప్రభు జీవించి ఉన్న రోజులలో, బ్రతికి ఉన్న రోజులలో ఆయన ఎలాంటి మాటలు చెప్పాడంటే, మత్తయి సువార్త 16:21 నేను చదువుతాను, గమనించండి దయచేసి. మత్తయి సువార్త 16:21 అక్కడ ఏముందంటే, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి, దయచేసి గమనించండి, చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొరపెట్టగా. చూసారండి, యేసు ప్రభు బ్రతికి ఉన్నప్పుడు స్వయముగా తన మాటల ద్వారా చెబుతూ ఉన్నాడు, చంపబడి 3వ దినమున లేచుట అగత్యము. ఆ తర్వాత ఇంకొక వచనం మనం చూద్దాం. మత్తయి 17:23. మత్తయి 17:23లో చక్కని మాట వ్రాయబడి ఉన్నది. వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. యూదులు, ప్రధాన యాజకులు యేసుక్రీస్తును సిలువకు వేసి చంపేస్తారు. ఆ తర్వాత 3వ దినమున ఆయన లేచును. యేసుక్రీస్తు ప్రభువు సాక్షాత్ శిష్యులతో చెప్పిన మాటలు మనం జాగ్రత్తగా వినాలి. నన్ను సిలువకు వేస్తారు, నన్ను చంపి వేస్తారు, నేను 3వ దినమున తిరిగి లేస్తాను. అదేవిధంగా యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం మనము ఆలోచన చేద్దాం. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము గలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతుందనెను. ఇక్కడ కూడా దేవుడు తాను తిరిగి లేచుట అనే అంశమును గూర్చి, మాటను గూర్చి యేసుక్రీస్తు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు అంటే, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము గలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. అదే విధముగా యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. యోహాను సువార్త 2:19. దయచేసి మీరు కూడా, మీ దగ్గర బైబిల్ ఉన్నాయి, చాలా సంతోషం. బైబిల్ తీసుకొని మీరు కూర్చున్నారు. నేను రెఫరెన్స్ చెప్పిన వెంటనే మీరు రెఫరెన్స్ తీసి ధ్యానించాలని కోరుతున్నాను. 2వ అధ్యాయము 19వ వచనములో అక్కడ ఏముందంటే, 2:19లో యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదనని వారితో చెప్పాను. ఈ మాట శిష్యులతో, యూదులతో మాట్లాడుతున్న సమయంలో శిష్యులు ఆశ్చర్యపోయారు, యూదులు కూడా ఆశ్చర్యపోయారు. వాళ్ళేమో అక్షరార్థముగా దేవాలయం గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. దేవాలయమును
గూర్చి ఆలోచన చేస్తూ ఉన్నారు. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనేది. కానీ యేసు ప్రభు తన శరీరమును గూర్చి, తన దేహమును గూర్చి మాట్లాడినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. నేను శ్రమపడి మరణించి సమాధి చేయబడిన తరువాత తిరిగి 3వ దినము తిరిగి లేస్తాను అనే దేవుడు తన యొక్క పునరుత్థానమును గూర్చి, తిరిగి లేచుట గురించి, 3వ దినము లేచుట గురించి మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక విషయం, చాలా గొప్ప విషయం, చాలా శ్రేష్టమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు నేను తిరిగి లేస్తాను, 3వ దినము తిరిగి లేస్తాను అని చాలా చక్కగా చెబుతూ కొన్నిసార్లు ఒక ఉదాహరణ ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు. వేరే వారి ఉదాహరణ కూడా తీసుకున్నాడు. అది మనము చూద్దాం. దయచేసి అది మనము దేవుని వాక్యంలో మనము చూద్దాం. మత్తయి సువార్త 12:40, మత్తయి సువార్త 12వ అధ్యాయము 40 వచనం దయచేసి మనం గమనించుదాం. యోన 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. యోన 3 రాత్రింబగళ్ళు తిమింగలము అనే కడుపులో ఏ విధముగా ఉన్నాడో అదే విధముగా మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. చూసారా అండి? యోనాను తిమింగలం మింగివేసింది. తర్వాత 3 రోజుల తర్వాత యోనాను కక్కివేసింది. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభువు 3 రోజులు సమాధిలో ఉండి తిరిగి లేస్తాడు. దేని బట్లారా, యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థానుడయ్యాడు అనడానికి తిరిగి ఆధారం ఏంటంటే, ఆయన బ్రతికి ఉన్నప్పుడు కూడా నేను 3వ దినము తిరిగి లేస్తాను అన్న యేసుక్రీస్తు మాటలే ఆధారముగా ఉన్నాయి. ఆ తరువాత 3వదిగా మనము 3వ ఆధారం చూద్దాం. యేసుక్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచెను అని చెప్పుటకు 3వ ఆధారం ఏంటంటే, దూతలు చెప్పిన మాటలే ఆధారం అండి. కొంచెము సహనముతో దేవుని వాక్యం విన్నా, ఈ మాటలు మళ్ళీ మీకు దొరకవు. శ్రేష్టమైన మాటలు. ఒక నోట్బుక్ తీసుకొని, ఒక పెన్ తీసుకోండి, ఇవన్నీ దయచేసి రాయండి. మీరు ఎవరైనా ఒకవేళ క్వశ్చన్ వేసి యేసుక్రీస్తు ప్రభువు మృత్యుంజయుడై తిరిగి లేచాడు ఆడానికి ఆధారములు ఏమైనా ఉన్నాయా అని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే, మిమ్మల్ని అడిగితే మీరు వెంటనే ఈ ఆధారాలు దయతో చూపించమని కోరుతున్నాను. 3వదిగా దూతలు చెప్పిన మాటలే ఆధారం అండి. మత్తయి సువార్త 28. నేను నిదానంగా వాక్యం చెబుతూ ఉంటాను, నేను నిదానముగా మాట్లాడుతుంటాను, మీరు కొంచెం ఓపికతో వెళ్ళని కోరుతున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభు పండుకొన్న స్థలమును చూసారండి. దూతలు యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. యేసు ఇక్కడ లేడు, యేసు సమాధిలో లేడు, యేసు తిరిగి లేచాడు, యేసు మృత్యుంజయుడైనాడు, యేసు ఆయన సజీవుడైనాడు అని దూతలు మరి సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు. ఆ స్త్రీల దగ్గరికి వచ్చి ఆ దూతలు మరి చెప్పిన మాటలే ఆధారం అండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 6-7 వచనాలు నేను చదువుతాను. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను వచ్చిన స్థలము చూరుడి. చూసారండి? మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెలుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతులతోనూ చెప్పుడనెను. దూతలు యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును గురించి చెబుతూ ఉన్నారు. దూతల మాటలే ఆధారం, దూతల మాటలే సాక్ష్యం, దూతల మాటలే గొప్ప రుజువులండి. ఆయన మీకంటే ముందుగా గలిలయ అనే ప్రాంతానికి వెళుతూ ఉన్నాడు. మీరు ఆయన శిష్యులతో సహా అక్కడ మీరు
ఆయనను చూతురని అని మరి శిష్యులతో చెప్పుడి అని దూతలు ఆ స్త్రీలతో చెప్పినట్లు మనం చూస్తున్నాం. అదే విధముగా లూకా సువార్త 24:5-7, లూకా సువార్త 24వ అధ్యాయము 5-7 వచనాలు మనం గమనించుదాం. 24:5-7లో, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? సజీవుడైన యేసు క్రీస్తును మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు అంటే, యేసు ప్రభు సజీవుడైనాడు, యేసు ప్రభు తిరిగి లేచాడు, యేసు ప్రభు పునరుత్థానుడైనాడని ఈ యొక్క మత్తయి, మార్కు, లూకా, యోహానులో దూతలు సాక్ష్యం చెప్పారు. దూతల మాటలే ఆధారములని మనం దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. అదేవిధంగా యోహాను 20:17లో మనము చూసినట్లయితే ఇంకా చక్కని మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. యోహాను 20:17, యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. దేవుని బిడ్డలారా, మూడవదిగా యేసు పునరుత్థానుడైనాడు అని ఆధారము ఏంటంటే దూతలు చెప్పిన మాటలే ఆధారం. అదే విధముగా నాలుగవది చూద్దాం. నాలుగవ ఆధారం ఏంటంటే యేసు పునరుత్థానుడై తిరిగి లేచనుటకు మరి ఒక ఆధారం ఏంటంటే శిష్యుల సాక్ష్యములు ఆధారం. శిష్యుల సాక్ష్యములు ఆధారం. శిష్యుల సాక్ష్యములు చాలా ఇంపార్టెంట్ అండి. యేసుక్రీస్తు దేవుడు, ఆయన మరణించి సజీవుడై తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ చూచారు. చూచి వారు ఇచ్చుచున్న సాక్ష్యము చాలా గొప్పదండి. ఒక్కసారి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 27వ వచనం, 2:27. నేను చదువుతుండగా కొంచెం సహనం కలిగి నిదానముగా మరి దేవుని వాక్యం విందాం. ఇవి మీ ఆత్మీయ జీవితంలో రాబో కాలంలో ఎంతో మీకు ఉపయోగపడతాయి. కాబట్టి పెన్ తీసుకొని ప్రతి రెఫరెన్స్ రాస్తూ తర్వాత ధ్యానము చేయండి. అపోస్తుల కార్యములు 2:27 అక్కడ ఏముందంటే, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అనే మాట. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే పేతురు చెప్తున్నాడండి. పాత నిబంధనలో ఉన్న ప్రవచనం, కీర్తన 16వ అధ్యాయము 10వ వచనంలో ఉన్న ప్రవచనాన్ని ఎంత చక్కగా పేతురు భక్తుడు, యేసు క్రీస్తు శిష్యులలో ఒకడైన పేతురు ఈ మాట చెప్తూ ఉన్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క ఆత్మ పాతాళములో ఉండదు. యేసుక్రీస్తు యొక్క శరీరం కుళ్ళు పట్టదు. ఆయన దేవుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన సజీవునిగా తిరిగి లేస్తాడు. ఆయన మృత్యుంజుడై తిరిగి లేస్తాడు, మరణమును గెలిచి తిరిగి లేస్తాడు అని పేతురు చక్కగా సాక్ష్యం ఇస్తున్నాడండి. అదే 31వ వచనంలో కూడా ఇంకొక మాట ఉంది. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి ప్రకటించాను. నేను ముందే మీకు చెప్పాను, ప్రవచనమే ఆ యొక్క పునరుత్థాన ఆధారం అని చెప్పాను నేను. తర్వాత పౌలు కూడా యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం గురించి చక్కగా వివరించాడు. పౌలు అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో చక్కని మాట ఉంది. 13:35 అక్కడ ఏముందంటే, దావీదు కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిను గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. దావీదు శరీరం అయితే కుళ్ళు పట్టింది, దావీదు తిరిగి లేపబడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు. ఆయన శరీరం కుళ్ళు పట్టలేదండి. ఆయన ఆత్మ పాతాళంలో విడవబడలేదు. ఆయన పరిశుద్ధాత్మ దేవునిగా ఆయన సజీవుడై ప్రాణము, ఆత్మ, శరీరం ఇవన్నీ కలిసి తిరిగి లేచాడు అని పౌలు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. తరువాత పేతురు కూడా ఆయన ఇచ్చే సాక్ష్యం ఎలాంటిదంటే, పేతురు యోహానులు
ఆయన పునరుద్ధరణ గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటంటే 3:15 అపోస్తుల కార్యములు 3:15 చూద్దాం దయచేసి. అపోస్తుల కార్యములు 3:15 ఏముందంటే, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. పేతురు, యోహాను ఇద్దరు శిష్యులు, యేసుక్రీస్తు ఒక శిష్యులు ఏమంటారంటే, యూదులారా మీరు జీవాధిపతిని చంపివేశారు, కానీ దేవుడు యేసును మృతుల నుండి లేపెను. తరువాత తోమ కూడా యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును గురించి ఎంత చక్కగా సాక్ష్యం ఇస్తున్నాడంటే, యోహాను సువార్త 21:29 చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 21:29 దయచేసి గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. యోహాను సువార్త 21:29. క్షమించండి, యోహాను సువార్త 20:29. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. యేసు ప్రభు ఈ మాట తోమతో అంటున్నాడు, తోమా నువ్వు నన్ను చూచి నమ్మావు, కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అని. తోమా చూశాడు, ఆయన గాయములలో వేలు పెట్టి చూశాడు. కానీ తరువాత తోమా పునరుత్థానుడైన యేసుక్రీస్తు గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ఆయన భారతదేశానికి వచ్చి అనేకులను దేవుని మార్గములో నడిపించాడు. కేవలము సజీవుడైన యేసుక్రీస్తుని గూర్చి, రక్షకుడైన యేసుక్రీస్తుని గూర్చి బోధించి అనేకులను క్రీస్తు మార్గములోనికి తీసుకొని వచ్చాడు. దేవుడిలారా, 4వదిగా ఏంటంటే, యేసు పునరుత్థానుడై తిరిగి లేచను అనుటకు శిష్యుల సాక్ష్యము ఆధారముగా ఉన్నది. తరువాత 5వ ఆధారము నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ ఆధారం ఏంటంటే, యేసు పునరుత్థానుడై తిరిగి లేచను అనుటకు ఖాళీ సమాధి ఆధారం అండి. ఖాళీ సమాధి ఆధారం. లోకములో ఎన్నో సమాధులు ఉన్నాయి. ఆ సమాధులు చూడ చక్కగా, ముచ్చటగా, చక్కగా అలంకరించి మంచి మార్బల్స్తో చక్కగా కట్టారు. ప్రతి సమాధిని చాలా చక్కగా కట్టారు, చాలా అందంగా కట్టారు. కానీ అన్నీ మూయబడి ఉన్నాయి. యేసుక్రీస్తు సమాధి ఒక్కటే ఖాళీగా ఉంది. మీరు యెరూషలేము ఎవరైతే వెళ్ళారో వారికి తెలుసండి, యెరూషలేములో ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు యొక్క సమాధి దగ్గర ఆ రాయి తీయబడి ఉంటుంది. ఆ సమాధి ఖాళీగా ఉంటుంది. దేవుని వాక్యంలో చూద్దాం. మత్తయి సువార్త 28:6. మత్తయి సువార్త 28:6. అక్కడ ఏముందంటే, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభువు పండుకొనిన స్థలమును చూచి. రండి ప్రభువు పండుకొనిన స్థలమును చూచి అంటే అక్కడ యేసు ప్రభు లేడు, ఆ సమాధి ఖాళీగా ఉన్నది. యేసు ప్రభు సజీవుడై తిరిగి లేచి బయటికి వచ్చాడు. అదే విధముగా మార్కు సువార్త 16:5 చూద్దాం. మార్కు సువార్త 16:5. అక్కడేముందంటే, ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చునుట చూచి మిగుల కలవరపడేది. దీని అర్థం ఏంటంటే, సమాధిలో ఎవరూ లేరు, దూత మాత్రమే అక్కడ ఉన్నాడు. ఒక పడుచువాడు కుడివైపున కూర్చుందుట మరి స్త్రీలు చూశారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన లేడండి, ఆ సమాధి మరి ఖాళీగా ఉన్నది. తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతాను, దయచేసి గమనించండి. అక్కడ ఏముందంటే, వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉంట చూచను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంటే నారబట్టలు పడి ఉండుట చూచాడు. దీని అర్థం ఏంటంటే, సమాధిలో యేసు ప్రభు లేడు, సమాధిలో యేసు ప్రభు లేడు. ప్రియమైన దీని బిడ్డలారా, ఎంత గొప్ప ఆధారములండి యేసుక్రీస్తు తిరిగి లేచాడు అనుటకు.
దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మీరందరూ ఎంతో చక్కగా దేవుని వాక్యం వింటున్నారు, ఓపికతో దేవుని వాక్యం వింటున్నారు. కాబట్టి వినుచున్న మీ అందరిని దేవుడు బహుగా దీవించును గాక. 6వ ఆధారం మనం చూద్దాం. యేసు పునరుత్థానుడై తిరిగి లేచెను అని ఆధారం మనం చూద్దాం, రుజువు మనం చూద్దాం. యేసుక్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత తనకు తాను శిష్యులకు ప్రత్యక్షపరచబరుచుకున్నటయే ఆధారం అండి. తనకు తానుగా ప్రత్యక్షపరచుకున్నాడు, అదే గొప్ప ఆధారం అండి. మనం చూద్దాం మార్కు సువార్త 16వ అధ్యాయం. ఏ విధముగా యేసు తను తాను మృత్యుంజయుడే తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ఏ విధముగా కనబడ్డాడో ఒకసారి మనం దేవుని వాక్యముల ద్వారా మనము చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయములో అక్కడ ఒక మాట వ్రాయబడి ఉన్నది. 7వ వచనం. ఏడవ వచనం, 9వ వచనం చదువుతాం. 9వ వచనం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. యేసు ప్రభు లేచిన తర్వాత, ఆయన మృత్యుంజయుడే తిరిగి లేచిన తర్వాత మొట్టమొదట మగ్దలేనే మరియకు కనబడినాడు. ఆ తరువాత 12వ వచనం. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచి పోవచుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను. చూసారండి, వారికి కూడా ప్రత్యక్షమయ్యాడు. తర్వాత 14వ వచనం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనము కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత తను తాను సజీవునిగా ఇంతమందికి ప్రత్యక్షపరచుకొనుట మనము చూస్తున్నామండి, మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, నేను మరొక వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తాను. 1 కొరింథీ 15వ అధ్యాయం. 1 కొరింథీ 15వ అధ్యాయము 6వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయము 6వ వచనం. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు. దేని బిడ్డలారా, 500 కంటే ఎక్కువ మనుషులందరికీ కూడా కనబడినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఇది దేవుని యొక్క అద్భుతం, ఇది దేవుని యొక్క గొప్ప శక్తి అని మనము నమ్మాలండి, మనము నమ్మాలి. ప్రియం దీని బిడ్డలారా, మరొక ఆధారం చూద్దామా? ఎంత శ్రేష్టమైన ఆధారం అంటే, మరొక ఆధారం ఏంటంటే, దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసు పునరుత్థానుడై నిజముగా తిరిగి లేచాడు అని చెప్పుటకు స్త్రీలు చెప్పిన మాటలే ఆధారం, లేకుంటే స్త్రీలు ఇచ్చిన సాక్ష్యములే ఆధారం అండి. ఆ స్త్రీలు ఎవరంటే మగ్దలేనే మరియా, వేరొక మరియా, సలోమి అని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ వచనం. మగ్దలేనే మరియా వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పనని శిష్యులకు తెలియజేశాను. చూసారండి, నేను ప్రభువును చూచి తిని. ఈ మాటలు మరి శిష్యులకు చెప్పినట్లు మనం చూస్తున్నాం. అదేవిధముగా లూకా 24:10. లూకా 24:10. లూకా 24:10. ఈ సంగతులు అనగా పునరుత్థానుడైన యేసు క్రీస్తుని గూర్చిన సంగతులు
అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియయు, యోహన్నాయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. యేసుక్రీస్తు పునరుత్థానుడై సజీవుడై తిరిగి లేచిన యేసును గూర్చి ఈ స్త్రీలందరూ కూడా మరి శిష్యులకు చెప్పినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 ఆధారములు నేను మీ మధ్యలోనికి తీసుకొని వచ్చాను. యేసుక్రీస్తు సజీవుడై పునరుత్థానుడై తిరిగి లేచాడు అను మాటకు 7 ఆధారాలు నేను తీసుకొని వచ్చాను. నా వెనుక ఆ స్క్రీన్ మీకు కనపడుతున్నది కదా, యేసుక్రీస్తు వరుసలు అక్కడ ఉన్నాయి. ఆ సమాధి ఖాళీగా ఉన్నది. మీరు చక్కగా చూస్తున్నారు కదా, నా వెనక బ్యాక్గ్రౌండ్ చూడండి, దయచేసి గమనించండి. సో 7 ఆధారాలు నేను మీ మధ్యలో తీసుకొని వచ్చాను. మొదటి ఆధారం, యేసుక్రీస్తు పునరుత్థానుడు అని చెప్పుటకు, బోధించుటకు, ప్రకటించుటకు మొట్టమొదటి ఆధారాలు ఏంటంటే ఆయన ప్రవచనాలే ఆధారముగా ఉన్నాయి. రెండవదిగా, యేసుక్రీస్తు పునరుత్థానుడు సజీవుడు అని చెప్పుటకు ఆధారం ఏంటంటే ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఆయన పునరుత్థానం గురించి చెప్పిన మాటలే ఆధారం. ఆ తర్వాత యేసుక్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచాడు అని ఆధారం ఏంటంటే దూతలు చెప్పిన మాటలే ఆధారం. తర్వాత 4వది, యేసుక్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచను అనుటకు గొప్ప ఆధారం ఏంటంటే శిష్యులు ఇచ్చిన సాక్ష్యములో గొప్ప ఆధారములు. ఆ తర్వాత యేసుక్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచిన అనుటకు ఖాళీ సమాధియే ఆధారం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచెను అని చెప్పుటకు మరొక ఆధారం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచిన తర్వాత తను తాను శిష్యులకు ప్రత్యక్ష పరచుకోవడమే గొప్ప ఆధారం అండి. ఆ తర్వాత 7వ ఆధారం ఏంటంటే స్త్రీలు, నేను పేర్లు చెప్పాను, స్త్రీలు యేసు పునరుత్థానుడు, యేసు సజీవుడు, యేసు మరణమును జయించి తిరిగి లేచాడు, ఈ మాటలన్నీ కూడా శిష్యులకు చెప్పడమే గొప్ప ఆధారం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 7 ఆధారాలు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్యమును బాగా చదివి నేను మీ మధ్యలోనికి తీసుకొని వచ్చాను. దయచేసి నిదానముగా మీరు తిరిగి కూర్చొని నేను చెప్పిన రిఫరెన్స్ ఆధారముగా మీరు చక్కగా వ్రాసుకోండి. దయచేసి చక్కగా వ్రాసుకోండి. ఒక డైరీ మెయింటైన్ చేయండి. ఎవరైనా క్రైస్తవేతరులు ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగి యేసుక్రీస్తు తిరిగి లేచాడు, యేసుక్రీస్తు సమాధిని గెలిచాడు, యేసుక్రీస్తు మృత్యుంజయుడై తిరిగి లేచాడు, యేసుక్రీస్తు పునరుత్థానుడు అని ఎవరైనా ఎలా అయ్యాడు, దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అన్నప్పుడు మీరు ప్రార్థన పూర్వకముగా ఈ 7 ఆధారాలు చూపించినట్లయితే వారు మారు మాట పలకకుండా మిమ్మల్ని మెచ్చుకొని వారు సమాధానముగా వెళ్ళిపోతారు. ఈ మాటల ద్వారా వాళ్ళు కూడా నేర్చుకుంటారు, ఓ యేసుప్రభు సజీవుడై తిరిగి లేచాడా, ఆయన జీవము గల దేవుడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని తెలియజేసిన దేవుడు. ఈ మాటలన్నీ విన్న తర్వాత యేసుప్రభు వారిని ఆకర్షించినట్లయితే, దేవుడు వారిని ఆకర్షించినట్లయితే వారు కూడా రక్షణలోనికి వస్తారు, వారు కూడా పశ్చాత్తాపపడతారు, వారు కూడా తీర్పులోనికి రాక జీవంలోనికి వస్తారు, వారు కూడా పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారు, వారు కూడా దేవుని వాక్యాన్ని స్వీకరిస్తారు. కాబట్టి అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఎంతో ఓపికతో దేవుని వాక్యం విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు ప్రత్యేకముగా దీవించును గాక. ప్రార్థన చేద్దాం. జీవము గల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. యేసుక్రీస్తు పునరుత్థానుడుగా నిజముగా లేచాడా అని అయా మరి చక్కని ఆధారములు, ఒక 7 ఆధారములు మీరు చూపించారు ప్రభు, నీకు వందనాలు. నాతో నీవు మాట్లాడినందుకు వందనాలు చెల్లించుచున్నాం తండ్రి. మీరు వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు. ఒక్కొక్కరిని ప్రత్యేకముగా దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క 7 ఆధారములు, అయ్యా యేసుక్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచాడు,
అని బోధించుటకు చెప్పడం 7 ఆధారములు వారి మనసులో ఉంచుకొని చక్కగా నేర్చుకొని ఇతరులకు బోధించే కృప అనుగ్రహించమని, పరిశుద్ధాత్మ జ్ఞానముతో నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది, మీకు అందరికీ వందనాలు. చాలా చక్కగా దేవుని వాక్యం విన్నారు. దయచేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అదేవిధముగా ఎవరైతే వాక్యం వినాలని ఆసక్తి కలిగిన వారికి దయచేసి షేర్ చేయండి. తద్వారా సువార్త ప్రతి ఒక్కరికి చేరినట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్ యూ.